సిపిఐ పార్టీ తోక పార్టీగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? తోకే తలనాడిస్తుంది. ఈ తోక అనుకున్నప్పుడు వాళ్ళే కదా మా దగ్గరికి వచ్చారు, మేము పోలేదు కదా. అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మేము మంచి పార్టీ, వాళ్ళకి అవసరం లేనప్పుడు తోక పార్టీ. అది రెండు రంగులు వాడుకుంటే మాకు లేదు. మేము విధానం బట్టి పోతాము. వాళ్ళు తోక పార్టీ అంటే మాత్రం మేము తోకలు కాదు, తోకలే పవర్ఫుల్ కాబట్టి వాళ్ళే వచ్చి మాకు సహాయంగా అనుకోలేదు తప్ప మేము పరిగెత్తుకుంటే ఆయన కూడా సహాయం చేస్తాం చెప్పలే. దాన్ని బట్టి మీకు అర్థం అవుద్ది. వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ సపోర్ట్ అడిగారు. రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాం. ఒకప్పుడు సిపిఐ పార్టీ అంటే చాలా ప్రబలమైన పార్టీ. కాకపోతే ఇప్పుడు రోజు రోజుకి సిపిఐ పార్టీ అనేది అంటే తగ్గుముఖం అవుతుంది. ఎందుకంటారు? అంటే ఆ ప్రాబల్యత ఎక్కడ పోయింది? చెప్పింది కరెక్టే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు రెండు హోరాహోరీగా దేశం మొత్తం ఉండేవి. దురదృష్టవశాత్తు 22-24 మధ్య రెండుగా చీలిపోయాయి కమ్యూనిస్ట్ పార్టీ. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిందో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆత్మరక్షణ కోసం ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయారు. కుల పార్టీలు, మత పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయారు. అందువల్ల కమ్యూనిస్టులు బలహీనపడిన మాట వాస్తవమే. అయితే తర్వాత నూతన ఆర్థిక విధానం రావడం, రాజకీయాల్లో వ్యాపారీకరణ మారిపోవడం, రాజకీయాల్లో మతం రావడం, కులాలు రావడం, ఇవన్నీ చూపించుకున్న తర్వాత మేము బలహీనపడిన మాట వాస్తవం. పవర్ఫుల్ వెపన్స్ డబ్బులు, తర్వాత మతం, మరి కులం, ఈ మూడు పవర్ఫుల్ వెపన్స్ మేము వ్యతిరేకం. మాది వెపన్స్ అట్లా లేదు, పొలిటికల్ వెపన్ తప్ప. అదే మాకు కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అది తాత్కాలికమే. ఒకవైపు పేదరికం పెరుగుతూ ఉంది, ఇంకొకవైపు ప్రపంచం రెండో వాడుగా అలానే పెరుగుతున్నాడు. అంటే మొత్తం ధనం మొత్తం కార్పొరేట్కి వెళ్ళిపోతూ ఉంది, పేదవాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇది అన్నాళ్ళు భరించలేరు. మేము మాత్రం కార్మిక వర్గం, శ్రామిక వర్గం నిలబడతాం, పోరాటం సాగిస్తాం. భవిష్యత్తులో ఈ కార్పొరేట్ సంస్కృతిని, రాజకీయ క్షీణతని ఓడించడానికి ఉపయోగపడే ఏర్పాట్లు కమ్యూనిస్ట్ చేయగలరు, నువ్వు చేయలేరు, తప్పకుండా చేస్తాం.